ఇస్తా, దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. భీముని అంజయ్య అప్పు 2,13,000. ఈయనది నారాయణ్ ఖేడ్. బ్యాంకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇలా. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు ఈయన. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి, దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేనేదో నీలాగా తిట్ల పురాణమో చిల్లర మాటలు మాట్లాడతలేను, రైతుల వివరాలతో సహా చెప్తున్నా. ఏ రైతు ఎంత అప్పు ఉన్నది, ఏ ఊరు, ఏ బ్యాంకు లెక్కలతో సహా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడగానే ఆ చిల్లరగాళ్ళతో రేపు పొద్దుగాలను తిట్టిపిస్తాడు. ఆయన గుండాలను నా ఇంటి మీద దోలుతాడు రేవంత్ రెడ్డి. గుండాలను దోలి చూడో చిల్లరగాళ్ళతో తిట్టించుడో కాదు కదా. సమాధానం ఉంటే ఈ రుణమాఫీ చెయ్యి, ఈ రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు, ఎప్పట్లోగా చేస్తావో చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. అన్నీ మోసమే. రైతు భరోసా మోసం, రుణమాఫీ మోసం, వ్యవసాయ కూలీలకు ఇస్తా అంటివి 1 కోటి మందికి 10 లక్షల మందికి ఇస్తా 90 లక్షల మందికి ఎగబెడతా అనబడితివి. ఇక పంటల బీమా అది మోసం. అన్ని పంటలకు బీమా అంటివి, ఒక్క వడ్లకే అంటివి, ఆ వడ్లలో సన్నాలకే అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు బోనస్ ఇస్తానంటివి, 1000 కోట్లతోనే ముగిస్తివి. ఇక నేను ఎట్లా నమ్మాలి? అన్ని పంటలకు బోనస్ అంటివి, వడ్లకు బోనస్ అంటివి, అండ్ల సన్నాలకు అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు ఇస్తానంటివి, 1000 కోట్లతోనే మమ అనిపిస్తుంది. ఇది నీ చరిత్ర. అంటే అడుగడుగున దగ, రైతులను నట్టేట ముంచినవు నువ్వు. పంటల బీమా అని ఊరిచ్చిండు బడ్జెట్లో. మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని ఆయన చెప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా బలలు కొట్టుడు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు అసెంబ్లీకి? ఏమైనా వానకాలం పంటల బీమా దిక్కులేదు, యాసంగి పంటల బీమాకు చేతులు ఎత్తిండ్రు. అసెంబ్లీలో చెప్పి కూడా మాట తెప్తిరి. పంటల బీమా పథకం అటుకెక్కింది, ఉత్తదే. అది కూడా మోసం, దగ. అంటే ఈ రకంగా అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు 2023-24 సంవత్సరానికి మీరు ఇవ్వాల్సింది 15,000, ఇస్తామని చెప్తున్నది 6,000. అంటే 9,000 రూపాయలు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎగ్గొడుతున్నది. రుణమాఫీ చెప్పింది 31,000, ఇచ్చింది 16,000. ఇంకా 15,000 కోట్లు రుణమాఫీ పెండింగ్లో ఉన్నది.